సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లెర్నింగ్ లాస్ రికవరీ ఎక్స్పర్ట్ కిరణ్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి ఎంఏ లిటరేచర్, ఎంఏ ఇన్ ఇంగ్లీష్ చాలా మంది చాలా ప్యాషన్గా చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను. ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు. మరి ఏం చేసామంటే ఎంఏ ఇంగ్లీష్ అంటారు. మరి ఎంఏ ఇంగ్లీష్ అంటేనే ఇంకా ఇంగ్లీష్ అసలు చాలా ధారాళంగా మాట్లాడాలి కదా. మరి అక్కడ ఏం మిస్టేక్ జరుగుతుంది అంటే? మేడం, పీజీలో వచ్చేది చాలా తక్కువ అండి, కేజీలో వచ్చేది ఎక్కువ. కిండర్ గార్టెన్ నుంచి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా వెళ్తే వాళ్ళకి లాంగ్వేజ్ ఎప్పుడూ ప్రాబ్లం ఉండదండి. అది ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి ఫిజిక్స్ ఏదైనా అవ్వచ్చు. ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళానండి నేను, సిఎఫ్ఎల్, ఇంతకుముందు సిఎఫ్ఎల్ అన్న వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అన్న. సార్, నాకు కొద్దిగా జిట్టరీగా ఉంది, నేను ఎంఎస్సి జువాలజీ, నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడటం ఏంటంటే, ఓ డోంట్ వరీ కిరణ్, ఐఎమ్ బిఎస్సి ఫిజిక్స్ అన్న. సో హీ స్టడీడ్ ఓన్లీ ఫర్ 2 years ఎంఏ అండ్ దెన్ హీ డిడ్ హీస్ పిహెచ్డి అండ్ బికేమ్ ఏ ప్రొఫెసర్. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎంఏ ఇంగ్లీష్ అనే టైటిల్కి వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్కి పెద్ద కనెక్షన్ పోయిందండి. ఇది ఒక పరీక్షగా రిటర్న్ ఎగ్జామ్గా తీసుకొని ఆ రిటర్న్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినా దానివల్ల ఉపయోగం లేదండి. 90% వచ్చినా కానీ ఎంఏ ఇంగ్లీష్లో హీ ఆర్ షీ మే నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కమ్యూనికేట్ ఈజీలీ, కంఫర్టబుల్లీ, కాన్ఫిడెంట్లీ. సో దట్ ఈజ్ ఎ స్కిల్. ఇంగ్లీష్ అనేది స్కిల్. దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని సబ్జెక్ట్గా, అంటే ఈ 4 questions చదువుకుంటే 1 వస్తుంది, ఈ 8 poems నేర్చుకుంటే 2 వస్తాయి. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన వాళ్ళకి స్కిల్ రాదండి. మరి మార్క్స్ కూడా ఇంపార్టెంటే కదా సార్, మరి మార్క్స్ రావాలి కదా. మార్క్స్తో పాటు డెమో ఉంటుందండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ మెమో చూస్తారు, ఫస్ట్ క్లాస్ 86%, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ యూ ఫెయిల్ బికాస్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ అండ్ యూ కెనాట్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మీ డెమో ఇస్తూ ఉండొచ్చు ఫ్రీగా, ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి ఆ టాపిక్ మీద. ఐ విల్ టాక్ అబౌట్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఓకే, గో హెడ్ అంటారు. అక్కడ వరకు చేస్తారు. దాని మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్. ఎక్స్రే స్కాన్ 2 తీసుకోగలిగిన వాళ్ళే అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. అంటే సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ భాష వల్ల వచ్చే లోపాలు, దానివల్ల వచ్చే నష్టాలు అక్కడ భాష వరకే పరిమితం అంటారా, లేదంటే దాన్ని యంగ్స్టర్స్ పైన దీని ప్రభావం ఇంకా వేరే విధంగా ఏమైనా ఉండొచ్చా? ఏమంటే సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ గాట్ వెస్టర్నైజ్డ్. ఇప్పుడు మనకి షూస్ బ్రాండెడ్, జీన్స్ బ్రాండెడ్, షర్ట్స్, బ్లేజర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెస్టర్నైజ్డ్ ఇంక్లూడింగ్ ఫుడ్ హ్యాబిట్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ వెస్టర్న్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ మీద మాత్రం కమాండ్ తెచ్చుకోవడానికి పెద్ద ప్రయత్నాలు జరగట్లేదు. అందువల్లే యూత్లో ప్రాబ్లం వస్తుంది, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారు. అక్కడ దాకా బాగానే ఉంటారు, ఇంటర్వ్యూ దగ్గరే వీళ్ళు ఎక్కువగా రిజెక్ట్ అయ్యేది కూడా. ఇప్పుడు మన గవర్నమెంట్ పోస్టులు చూడండి, ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ చాలా మంది ఇంటర్వ్యూ దగ్గర రిజెక్ట్ అవుతూ ఉంటారు. మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ వాడు ప్రెజెంటేషన్ అనేది సరిగ్గా ఉండదు. అంటే మార్కులు బాగా వస్తాయి, ర్యాంకర్సే ఉంటారు, మళ్ళీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వట్లేదు. అంటే దీనికి అంటే అక్కడ వరకు వెళ్తున్న వాళ్ళు అక్కడ ఎందుకు ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నారు అంటే, మీరు కాంటెంట్ గ్యాదరింగ్ బాగుంటుందండి. మీరు రకరకాల లైబ్రరీస్లో రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. దే ఆర్ ఆల్ ఆన్ యువర్ హార్డ్ డిస్క్, దట్స్ ఓకే. బట్ వాట్ యు హ్యావ్ ఆన్ యువర్ హార్డ్ డిస్క్, అన్లెస్ యూ ఎగ్జిబిట్ త్రూ యువర్ ఓరల్ కమ్యూనికేషన్, దే విల్ నాట్ బిలీవ్ ఇట్. చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందండి, మీరు నమ్మండి అంటే ఎవరు నమ్ముతారు? ది ఓన్లీ వే దట్ యూ కెన్ డూ ఇట్ ఈజ్ త్రూ కమ్యూనికేషన్. దీని మీద ట్రైనింగ్ లేకపోతే ఫెయిల్ అవుతా ఉండే. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. And it should come as a habit every day. When I look at the mirror also, I should be in a position to talk to myself. Yeah, you look good, man. అనుకోవాలి. అలాంటి ప్రయత్నం జరిగిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. ఇక ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేర్చుకుంటే నేను పాస్ అయిపోతాను, మార్కులు బాగా వస్తాయి అనుకున్న వాళ్ళకి మాత్రం పెద్ద ప్రాబ్లం. అంటే ఈ సమస్య ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కేనా సార్, వేరే లాంగ్వేజెస్ కూడా ఉందా అంటే? అన్ని లాంగ్వేజెస్ అట్లాగే ఉన్నాయండి. ఇప్పుడు పేపర్లో పడుతుంది కదా, అందరు స్కూల్ చిల్డ్రన్కి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాబ్లం అని అందరూ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు తెలుగు 2వ ప్రాబ్లం అంటున్నారు, హిందీ పెద్ద ప్రాబ్లం. నేను కూడా 10th క్లాస్లో క్లాస్ టాపర్ను, బట్ ఇప్పటికీ హిందీ రాదు నాకు. అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి.
ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడ ప్రొసీజరల్ ప్రాబ్లం అండి. Mm. LSRWకి మీరు కంపల్సరీగా యూ కెన్ ఆస్క్ ChatGPT ఆల్సో ఆర్ ఎనీ AI టూల్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఎ చైల్డ్ లిసన్ టు ఎ పోయమ్ దట్ ఈస్ న్యూ. ఒక కొత్త పోయంని పిల్లవాడు నేర్చుకోవడానికి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం లేకుండా ఎన్నిసార్లు వినాలి అని కొడితే మీకు 30 సార్లు అని చూపిస్తుంది. ఎస్ 30 సార్లు ఏ టీచర్ చెప్పగలరండి? సో ఎవ్రీ లాంగ్వేజ్ టీచర్ షుడ్ క్యారీ అ రికార్డర్, బ్లూటూత్ స్పీకర్ కమ్ రికార్డర్. ఆయన చెప్పాల్సింది చెప్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆ పోయమో ఆ లెసనో ఆ క్వశ్చన్ ఆన్సరో త్రూ ఆడియో ఇస్తూ ఆ పిల్లలు చెప్పేది కూడా రికార్డ్ చేస్తే వాళ్ళు చూసుకొని ఆనందపడి ఎంకరేజ్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా తయారవుతారు. సార్, కమింగ్ టు పేరెంట్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే పేరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమైనా ఉందా? వాళ్ళు కూడా పిల్లల్ని పాపం ఏమంటారంటే, అదే నీకు ఇంగ్లీష్ రావట్లేదురా, వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు, ఆమె చూడు ఎట్లా మాట్లాడుతుందో, నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు, నీకు అంత టాలెంట్ లేదా, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇన్ని డబ్బులు పోసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేసినాం కదా నిన్ను, నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, వాడిని కూడా తిడుతూ ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే, మాతృభాషను నేర్పించిందే పేరెంట్స్ అండి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్, ఇమ్మీడియట్ రిలేటివ్స్, నైబర్స్, జనరల్ సొసైటీ. షాప్కి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ ఏం మాట్లాడతారు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు, మన ఇంటికి పాలవాడు పేపర్ వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ చూసే కదా తెలుగు నేర్చుకుంది. లేదా మదర్ టంగ్ ఏదైతే అది హిందీ అవ్వచ్చు, ఉర్దూ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. మరి అప్పుడు ఈ 3 ఏళ్లలోనే 3 నుంచి 4 ఏళ్లలోనే మాతృభాషని తల్లి అనర్గళంగా నేర్పించేస్తుందండి. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులని మనం ఏమన్నదండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు ఈ ఇంగ్లీష్ గురించి. కానీ క్షమించాలి, చదువుకున్న తల్లిదండ్రులందరూ దీనికి బాధ్యులండి. చదువుకున్న తల్లిదండ్రులందరూ దీనికి బాధ్యులే. ఎందుకని వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళు నేర్పించుకోవచ్చు కదా. ఒక తల్లి తండ్రికి ఒక పాప అంటే 200% ఉంది ఆమెకి. తండ్రి దగ్గర నుంచి 100%, తల్లి దగ్గర నుంచి 100%. స్కూల్లోకి వెళ్తే 30 స్టూడెంట్స్ ఉంటే టీచర్స్ టైం 30 మెంబర్స్కి డివైడ్ అవుతుంది కదండి. ఇక్కడ వీళ్ళిద్దరూ చేయగలిగింది వాళ్ళు చేయలేరు యాక్చువల్గా. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే చదువుకున్న తల్లిదండ్రులు, బడికి పంపిస్తున్నాం కదా, ఫీజు కట్టాం కదా, వాళ్ళు చెప్పాలి కదా. రాంగ్. పరీక్షల్లో లేనిది ఏ స్కూలు శ్రద్ధ చూపించలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ స్కూల్. స్కూల్లో ఎప్పుడు నేర్పించడం జరుగుతుంది అంటే దానికి పరీక్ష జోడించబడినప్పుడే జరుగుతుంది. పరీక్షే లేని స్పోకెన్ ఇంగ్లీషు, పరీక్షే లేని ఇంకో సబ్జెక్టులో వాళ్ళు అంత శ్రద్ధ చూపించలేరు. ఎందుకంటే పరీక్షలు ఉన్న వాటి మీదే పేరెంట్స్ కూడా ఫోకస్ పెడతారు. స్పోకెన్ ఇంగ్లీష్కి లేదు కదా అనుకొని వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అది అలా 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 ముదిరి పీజీలో గొంతుపడుతుంది.